Hello guys, welcome to our YouTube channel Just Madhuri Things and Deepu Madhi Vlogs. సో మీకు ఒక ఎగ్జైటింగ్ న్యూస్ ఏం చెప్పాలండి, మేము ఇల్లు కొన్నాం. వీ హ్యావ్ పర్చేస్డ్ ఏ న్యూ హోమ్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ గృహప్రవేశం ఉందన్నమాట. అవును, కుక్కస్ ఇప్పుడు 12 అవుతుంది. సో ఇట్స్ ఆల్రెడీ 13th ఏప్రిల్. సో ఈరోజే మా గృహప్రవేశం ఉంది, అది కూడా 4 AM కాదు కానీ బట్ మేము అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో మేము వెళ్తున్నాం. నిన్న మార్నింగ్ నుంచి మొత్తం రౌండ్స్ కొడుతున్నాం, అన్ని సామాన్ షిఫ్ట్ చేస్తున్నాం, పూజకి రెడీ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. లూకి తూడ్చి మొక్కేస్తామన్నమాట. అండ్ మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాం మేము, ఓకేనా? అందరం వెళ్తున్నాం. కొత్తగా అనిపిస్తున్న కార్ మాదే అనమాట. ఇప్పటికీ మేము 2-3 ట్రిప్స్ వేసినాము, అన్ని సామాన్లు దాంట్లో వేసేసినాము. సో అట్లా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం, గృహప్రవేశం అన్నీ. నెక్స్ట్ డే వచ్చేసి నరసింహస్వామి పూజ, ఆటలు కూడా వస్తాం. ఇంటి దేవుడు నరసింహస్వామి అన్నమాట. సో ఏదైనా ఫస్ట్ స్వామి కుక్కలకేమో అయింది. వచ్చేసినాం మా కొత్త ఇంటి దగ్గరికి. నేను మీకు చూపిస్తా. మా ఇప్పుడు ఉంటున్న ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మా కొత్త ఇంటికి 10 minutes అనమాట. సో ఇప్పుడు వచ్చేసినాం మేము. దిస్ ఈజ్ అవర్ న్యూ హోమ్. ఆల్రెడీ టెంట్ అవన్నీ వేసేసినారు. మా మామనే లైటింగ్ చేసిండు మొత్తం. మీకు డీటెయిల్స్ పెడతా, ఇట్లా లైటింగ్ ఇంకా డెకరేషన్ కూడా చూపిస్తా. మీకు నెంబర్ పెడతా. ఇఫ్ ఇన్ కేస్ మీకు లైటింగ్ కానీ డెకరేషన్ కానీ డీజే కానీ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదంతా మా మామనే వేసినాడు. సో ఇది టెంట్. మా వైశక్క, మా సొన్నక్క. టైం 12 AM అవుతుంది గైస్. మాకు నిద్ర లేవు. ఆల్రెడీ 2-3 times ట్రిప్స్ కొట్టినాం. ఇది ఎంట్రన్స్. ఇట్లా కింద మొత్తం చెప్తుంది. ఇప్పుడు మేము దీన్ని క్లీన్ చేసేసాలి. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేసింది గైస్. ఇప్పుడు మేము కూడా పోవాలి. అన్ని ఇట్లా సగం సగం సామాను నేను పెట్టినాం. యాక్చువల్గా ఇంకా ఇంటికి గృహప్రవేశం కాలేదు కాబట్టి ఉప్పులు పప్పులు ఇవన్నీ బయటనే పెట్టాలన్నారు. సో ఇవి లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి మేము. ఇదంతా అందుకే వచ్చినాం. అబ్బా ఇక్కడ కూడా ఇచ్చినారా? మా అక్కని ఇల్లు కడగమంటే ఇల్లు చూడు అంటే మొత్తం ఆడుకుంటున్నారు. మమ్మీ వాళ్ళు అందుకే మనల్ని ఏం చేయమని పంపించారు. అలా తిరగద్దా? అంత పని మంతులు అందరు పని చేస్తున్నారు గైస్. అగో ఆడ పని మంతుడు. అరే కిందకి చేరుకు వాటర్ అంటే పోద్దా? అరే సోనక్క అయిపోయింది, ఓపించుకోవాలి అంతే కదా. పై చేదు పై చేదు. పోయి వైశాఖ సోనక్క పోయి Let's go.
కాదు ముగ్గులు వేస్తున్నారు. ఈ వీడియో తీస్తున్నా చూడండి ఎంత బాగా వేస్తుందో మా వైశక్క తిప్పుడు ముగ్గు. ఆ పిండితో నాకు ఏనికి వస్తలే అందుకే, లేకపోతే నేనే వేస్తుండే ముగ్గుతోని. ఈ పిండితో మనకు రాదు అట్లాంటివి. మా సోనక్క ఇది ఇడుపులు ముగ్గులు వేస్తుంది. ఈమెనే కల్ప్రిట్ అన్ని. ఈమె చూడడానికి పెద్ద, ఈమె ఇంటికి పెద్దగానే అన్ని చిన్నపిల్లలకి వేస్తుంది. మనం ఇంకా స్నానం చేయలేదు అనేసరికి అనుకున్నాను. నాట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ గాయస్. ఇది ఏమైంది విడిపోయినాయి. అందుతలేదు అటు వచ్చినప్పుడు ఇస్తా. పటాలేస్తుంది గాయస్ మా సోనక్క. అరే నువ్వు అటు పోమ్మా తల్లి. నాగరాజా బుస్. మా వైశాఖ మస్తు వేసింది. పిండితో నేయడం ఈస్ సంథింగ్ గొప్పగా చెప్పుకోవాలి. చాలా గొప్ప. పాము వస్తుంది గైస్. పెద్ద మనుషులు అలా చిల్ అవుతున్నారు గైస్. ఇంతసేపు ఇదంతా గడిగినారు పాపం. మా సోనకి వాటర్ చూస్తే ఏమైతుందేమో ఆమెకి అదొక రకమైన పూనకం. పైసా ఆనందం ఆమెకి. పూనకం వస్తుంది. అందరికి హైడ్రోఫోబియా అంటే ఈమెకి హైడ్రోఫోబియానే కానీ ఆటోఫోబియా అవుతుంది. హైడ్రోఫోబియా అప్పుడు. ఇక్కడ ఏమంటారు ఇల్లు క్లీనింగ్ సర్వీసెస్ ఉంటే మా ఇద్దరు నెంబరు కాంటాక్ట్ చేయొచ్చు. ముగ్గేసే సర్వీసెస్ ఉంటే అలాగ చేయొచ్చు. రోడ్లు వచ్చే సర్వీస్ ఉంటే నాకు చేయొచ్చు. మన ప్యాకేజ్ కావాలన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి. నేనేమో మీ వాకిలు ఉడుస్తా వచ్చి, నేను వైపర్ కొడతా, నేను మాప్ కొడతా. నేను కూడా మా మాపు కొడతా. ఫన్ కావడానికి మేము మధ్యలో మధ్యలో వాటర్ తో ఆడతాం అనమాట. క్లీనింగ్ చేస్తే మేము ముగ్గు కూడా వేస్తుంది గైస్. పిండితో కూడా చాలా ఎక్స్పర్ట్ వేస్తుంది. ఆమె మీకు ఎల్లమ్మ పండుగలు ఎల్లమ్మ పండుగలు ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి గైస్. ఇంకా పటాలు వేస్తుంది గైస్. అక్క వైశాఖ నా ప్లేస్ నువ్వు ఉంటే మస్తు దోమలు ఉన్నాయి గైస్. మేము ఇందాక వాటర్తో నానందుకు మొత్తం మా దగ్గరనే తిరుగుతున్నాయి. ఈమెనే వేసింది. ఓపెన్. వెల్కమ్. ఇది వెయిటింగ్ ఏరియా. ఇక్కడ టెర్రస్ వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ అవర్ హాల్. ఇక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. దిస్ ఈజ్ అవర్ హాల్. ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. సో ఇక్కడ దేవుడి రూమ్ ఉంది. ఇక్కడ అంతా కిచెన్. మేము సామాన్ తెచ్చినాం. సో కిచెన్ నుంచి ఇక్కడ బయటికి మళ్ళీ ఒక వే ఉందన్నమాట. సో ఇలా మేము అడ్జస్ట్ చేసేసినాం సామాన్. ఓకే, ఇదంతా హాల్. ఇదంతా డైనింగ్ ఏరియా. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. యాక్చువల్లీ ఈ ఫ్లాట్కి 3 వాష్రూమ్స్ వచ్చాయి, బయట ఒకటి. ఇది మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, సో ఇది చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్. యా, నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఈజ్ మాధురీస్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇది కూడా రూమ్. సో సో మా మాధురికి మాస్టర్ బెడ్రూమ్తో పాటు మాస్టర్ బాత్రూమ్ కూడా వచ్చింది.
ఇద్దరు ముగ్గురు స్నానం చేసి సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఈ టీవీ యూనిట్ ఉంది. సో అది మా ఫ్యామిలీలో చాలా తేడా ఉంటారు. ఇది టైం 3 అవుతుంది. మేము స్నానాలు చేసేస్తున్నాం. స్నానం చేసేసిన. సో ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి వచ్చినాం. ఇప్పుడు మేము కొద్ది ఇంటికి వెళ్ళాలి. స్నానం చేసినాం. ఇప్పుడు అక్కడ 4 o'clockకి కథ అన్నారు. బట్ అఫ్కోర్స్ కొంచెం లేట్గానే అవుతుంది. సో మేము వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి. రెడీ అయ్యి స్నానం చేసేసి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి. మా అక్క వాళ్ళందరూ స్నానం చేస్తున్నారు. నో స్లీప్, నో నథింగ్. సో మేము ఫస్ట్ ఈరోజు 4 o'clockకి మొత్తం గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా ఇంటి లగ్గం ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ రేపు అంటే ట్యూస్డే ఆన్ 14th April నరసింహస్వామి పూజ చేస్తున్నాం. ఇంకా కట్టమైసమ్మ తల్లి దగ్గర యాట కోయాలన్నమాట. ఆ దావత్ చేస్తున్నాం. సో ఈరోజు ఇది 4 AM కాబట్టి ఇవన్నీ ఈరోజు ఇన్వైట్ చేయలేదు. రేపు అందరిని ఇన్వైట్ చేసినాం అన్నమాట. సో టుమారో ఇట్స్ గోనా బి ఎ బ్లాస్ట్. ఎందుకంటే రేపు అందరు చుట్టాలు వస్తారు కాబట్టి. సో ఈరోజు అంతా మేమే స్నానం అయిపోయింది. ఈ ఇద్దరు వేస్ట్ చేయలేదు పిల్లలు. అందరిదొక లొల్లి ఉంటే వీళ్ళదొక లొల్లి. ఎప్పుడు వెయిట్ అంటారు. నా వెయిట్ చూసి నేను ఆశ్చర్యపోయాను గైస్. ఎప్పుడు ఇంత అయినా నాకే తెలియదు. ఇప్పుడు ఎక్కువ చూపిస్తుంది. 55 ఎప్పుడైనా నాకే తెలియదు. మా వైశాఖకి అయితే నేను వెయిట్ పెరిగితే షీ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నువ్వు ఎక్కువ అట్లా మంచి తేడా ఈమె తేడా ఈమె 40 ఉంది గైస్. 40 దాటదు చేసి ఎట్లన్నా 39 నేను పర్లేదు మళ్ళీ మర్చిపోయినా. బొగ్గు తింటావా గైస్? మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి. మేమందరం స్నానాలు చేసుకున్నాం. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ అక్కడనే ఉన్నారు. సో వీఆర్ గోయింగ్. నో స్లీప్. సో మేము ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట, హౌస్ క్లీనింగ్ చేసుకుంటా కూడా. నెక్స్ట్ బ్లాగ్లో మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ పెడతాం. బై బాయ్.